ముఖ్యంగా వెలుగుమట్ల ప్రజలు, పేద ప్రజలు పోరాడుతున్నటువంటి అక్కలు అన్నలు ఇవాళ వెలుగుమట్లని చీకట్లలో ముంచెత్తినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకప్పుడు తెలంగాణ, ఆంధ్ర, భారతదేశంలో పేదల ఇండ్లు ఎవరిచ్చారు అంటే మేము 40-50 ఏళ్లుగా గ్రామాల్లో తిరుగుతున్నాం. ఇప్పుడంటే అక్కడక్కడ 2 బెడ్రూమ్ ఇళ్ళు కనిపిస్తాయి, కానీ ఏ ఊరు అయినా మనకు కనిపించేవి ఇందిరమ్మ ఇళ్ళే. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళని ఇచ్చి ఇంత కొంత మంచి పేరు మూటగట్టుకుంటే, ఈ ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చేసి నివాస హక్కుల మీద దాడి చేసి పేదలు గరీబీ హటావో అని ఆనాడు ఇందిరమ్మ అంది. ఈయన గరీబోన్కో హటావో అంటుండు, పేదల్నే నిర్మూలిస్తా అంటుండు. పేదరికాన్ని కాదు, పేదల్ని నిర్మూలించే లక్ష్యంతో పనిచేస్తుండు కాబట్టే మీ ఇళ్లను కూల్చివేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలా. ఆనాడు గరీబీ హటావో అంటే మీరు గరీబోన్కో హటావో అంటున్నారు, పేదల్ని తరలిస్తామంటున్నారు, పేదల జీవితాన్ని విధ్వంసం చేస్తామంటున్నారు, పేదల ఇళ్లని కూల్చివేస్తామంటున్నారు. మూసీ తీరాన అదే జరుగుతుంది. గతంలో అనేక ప్రాంతాల్లో ప్రభుత్వాలు చేశాయని మాట్లాడుతూ, ప్రభుత్వాలు పేదలకు వ్యతిరేకంగా ఉన్నాయని మాట్లాడుతూ బడా బాబులకి ఆ బట్టం కడుతున్నాయి, కానీ మేము పేదల సంక్షేమ ప్రభుత్వం తీసుకొస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తున్నది అదే. పక్కన 30 ఎకరాల్లో ఎవరున్నారు? పక్కన ఉన్న ఇది 32 ఎకరాల్లో వినోబా నవోదయ కాలనీ ఉంది. పక్కన 30 ఎకరాల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి నీ బుల్డోజర్ ఎందుకు పోలేదు? దమ్ము లేదా అంటే బడా బాబులు హైడ్రా పేరు చెప్పు, ఏ పేరు చెప్పు, హైడ్రా మొదలెట్టినప్పుడు మేము ఎవరు వ్యతిరేకించలేదు. ఇవాళ అంటున్నారు మీ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుంది, ఇవాళ ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయి అంటున్నారు. మీరు హైడ్రా అని చెప్పి పేదల కోసం మేము వెళ్ళట్లేదు, అక్రమ నిర్మాణాలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మేము ఎవరం రాలేదు. కానీ ఈరోజు పక్కనే 30 ఎకరాల భూమి బడాబాబుల చేతిలో ఉంటే, రాజకీయ నాయకుల చేతిలో ఉంటే, రియల్ ఎస్టేట్ మాఫియా చేతుల్లో ఉంటే పోయే దమ్మ మీకు లేదు. పేదలు తమ కష్టార్జితంతో ఇల్లు కట్టుకుని నివాసం ఉంటే వాళ్ళ ఇల్లు కూల్చేసి కూల్చిన చోట ఇల్లు ఇస్తామని దొంగ డ్రామాలు ఆడుతున్నారు. ఇక్కడ ఉన్న రఘు గాని, కాళోజీ టీవీ వాళ్ళు కానీ వీళ్ళందరూ పెద్ద ఎత్తున ప్రచారం చేశాక అక్కడ ప్రజలు కూల్చిన చోట ఇల్లు కట్టేయాలని డిమాండ్ చేస్తూ పోరాడుతుంటే ఆ విధ్వంసం, అక్కడ మొత్తం కూల్చేసినటువంటి ఆ రబ్బీస్ అవన్నిటి మధ్యనే వాళ్ళు బతుకుతుంటే ప్రజల్లో కోపం వచ్చింది, వ్యతిరేకత వచ్చింది. కాబట్టి ఇవాళ 210 మందికి మాత్రమే 75 గజాలు చొప్పున ఇచ్చారు. అందులో 310లో 100 మంది కొత్త వాళ్ళకి తీసుకొచ్చారు. ఇవాళ మిగతా 740లో మిగతా వాళ్ళకి భూమి ఇవ్వలేదు, ఇల్లు స్థలాలు ఇవ్వలేదు, కనీసం ఇల్లు కట్టిస్తామన్న హామీలు ఇవ్వట్లేదు. మీరు ఇచ్చిన కూపన్లు, ఏదో కూపన్లు ఇచ్చిందంట, పై మీ ఊర్లలో ఇల్లు కట్టుకోవాలి, ఎక్కడ మీరు ఏ ఊర్లో నుంచి వచ్చిండ్రో అక్కడ ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము, ఇంకా ఇల్లు ఇస్తామని చెప్తున్నారట. ఇవాళ హైదరాబాద్ లో బడా బాబులు చేసిన కబ్జాలు, కట్టడాలు, దురాక్రమణలు, మరి అనేక ఆక్రమణలు ఉన్నాయి. అక్కడ మీరు చెప్పారా? రాజస్థాన్ బండి మీరు బండి, యూపీ బండి అని మీరు చెప్పారా? అనేక ఇవాళ దోపిడీకి పాల్పడుతున్నటువంటి ఉత్తరాల నుంచి వచ్చినటువంటి కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ జోలికి పోతారా? ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ దురాక్రమణకు పాల్పడి రియల్ ఎస్టేట్ మాఫియాలుగా మరి కబ్జాలకు పాల్పడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చెప్తారా? అంటే మీకు పేదలంటే ఇంత చులకనా? చెప్తారా ఏమేమి కబ్జాలలో ఉన్నాయో? కబ్జాలలో గైడెడ్ కమ్యూనిటీలు ఉన్నాయి, కబ్జాలలో బడాబాబులు ఉన్నారు. వాళ్ళకి చెప్పగలరా నీ ఊర్లకు బండి? అంటే గరీబోళ్ళు కాబట్టి మీకు అంత చులకనా? పేదోళ్ళు కాబట్టి మీకు అంత చులకనా? ఇవాళ మీ మీద చేస్తున్న దౌర్జన్యం, అది మీ మీద మానవ హక్కుల ఉల్లంఘనకి పాల్పడింది. ఇదేనా మీరు చెప్పుకున్నది? 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకి నష్టం కలిగించింది, అన్యాయం చేసింది. పోరాడి సాధించుకున్న తెలంగాణలో కన్నీళ్ళని మిగిల్చింది. ఎన్నో మాట్లాడింది కదా, నిజమే. ఎవడొచ్చినా భూమి మీద కళ్ళు, ఎవడొచ్చినా పేద ప్రజల్ని దోపిడీ చేయడమే వాళ్ళ లక్ష్యంగా మారుతుంది. ఎవరు కూడా బడా బాబుల జోలికి పోరు. ఖచ్చితంగా ఇవాళ వెలుగుమట్లలో జరుగుతున్నది అదే. పేదలని నిర్వాసితులు చేసి పక్కన 30 ఎకరాలు మాత్రం వాళ్ళ జోలికి పోలేదంటే, ముఖమున్నగా ఈ ప్రభుత్వానికి పక్కన 30 ఎకరాల జోలికి ఎందుకు వెళ్ళలేదని, అది ఇంకా వినోబా భూదాన భూములుగా ఉన్నాయా?
ఎవరి చేతుల్లో ఉన్నాయి, ఎవరి కబ్జాల్లో ఉన్నాయి, అది మాట్లాడండి. మీకు నియత ఉంటే, ఈ పాలకులకి నియత ఉంటే, రేవంత్ ప్రభుత్వానికి నీతి ఉంటే ఆ పక్కన 30 ఎకరాల సంగతి తేల్చండి. అది కూడా పేదలకి, ఇదే వినోబా నవోదయ కాలనీగా ఆ పక్కన 30 ఎకరాల్లో కూడా ఇల్లు కట్టిందండి, అది పేదలకు పంచండి అని మేము ప్రగతిశీల మహిళా సంఘంలో డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఇవాళ ఎవరైతే అక్కడ పోరాడుతున్నారో వాళ్ళని భయపెడుతున్నారు, కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే అరెస్ట్ చేస్తున్నారు, నిర్బంధంతో మించెత్తుతున్నారు. పేదల హక్కులు అడిగితే మా ఇల్లు కూల్చొద్దంటే నిర్బంధం, జల్ జంగల్ జమీన్ ఇజ్జత్ హమారా అంటే వాళ్ళని పొట్టలు పెట్టుకుంటున్నారు, చంపేస్తున్నారు. ఆ కుటుంబాన్ని యుద్ధాన్ని చంపిన కుటుంబాన్ని పలకరిస్తే వాళ్ళందరి మీద కేసులు పెడుతున్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం అయినా, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అయినా ఏం ఫరక్ లేదు, ఏమి తేడా లేదు. బీజేపీ లక్ష్యాన్ని, బీజేపీ కళలని సాకారం చేయడానికి ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ వ్యక్తిగా రేవంత్ కూడా పాలన చేస్తున్నాడు. రాహుల్ గాంధీ భారత్ బచావని కాళ్ళకి బలిపాలు కట్టుకుని తిరిగి ఇచ్చిన హామీలకు విరుద్ధంగా ఇవాళ రేవంత్ ప్రభుత్వం పనిచేస్తుంది. స్పష్టంగా ఈ కాంగ్రెస్ పాలనని ప్రశ్నించాలి. ఈ కాంగ్రెస్ పేద ప్రజల మీద చేస్తున్న దాడి, లగచర్లలో అక్కడ ఇల్లు గోలు చేస్తామన్నారు, అక్కడ ప్రజలు తిరగబడ్డారు. ఇప్పుడు మూసి 15,000 కోట్లతోటి మూసి ప్రక్షాళన జరుగుతుంది, కానీ 1,50,000 కోట్లు అంటుండు. అదేమంటే 1,50,000 కోట్లతోటి మూసిని అందమైన సుందర నగరంగా, సుందర నదీ తీరంగా మారుస్తా అంటుండు. నైట్ ఎకానమీ, నైట్ జీవితం అక్కడ మాల్స్ కట్టి, అమ్యూజ్మెంట్ పార్కులు కట్టి, పబ్బులు కట్టి, మొత్తం కూడా రాత్రి పగలు తేడా లేకుండా మూసి తీరాన్ని మార్చివేస్తా అంటున్నారు. ఎవరికి కావాలి? తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు. 80 ఏళ్ళుగా ఆ మురికిలో పడి జనం అక్కడ ఉంటే పేదవాడు ఎప్పుడు మురికిలోనే బతుకుడా అంటుంటే ఆ అక్కలేమంటుంది, ఇక్కడ మా మంజుల గుడి ఉన్నది, ఆ అక్కలేమంటుందో తెలుసా? మూసీలో మురికిన్నంత వరకు మీరు ఉండొచ్చు, కానీ మూసీ ప్రక్షాళన చేస్తే మేము వెళ్ళిపోవాలనా అని ఆ పేదలు అడుగుతున్నారు. మేము 4 రోజులుగా మూసీ బస్సుల్లో తిరుగుతున్నాం, ఎవ్వరు కూడా మా భూమి ఇస్తామంటలేరు. 80 ఏళ్లలో 100 ఏళ్లలో మా ఇళ్లలోకి నీళ్లు రాలే. ఎప్పుడు వచ్చినాయి? మొన్న అన్ని గేట్లు బంద్ చేసి వీళ్ళని ఎలగొట్టడానికి, వీళ్ళ ఇళ్లలోకి నీళ్లు వచ్చేలాగా అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఎవరన్నా మూసీ ఒడ్డులో ఉంటే ఒక 4-5 ఇళ్ళు ఉంటాయి, కానీ ఇక్కడ 10,000 ఇళ్ళు తీసేస్తామంటున్నారు. ఎంత డ్రామాలు ఆడుతున్నారంటే, మంచి రోజుల్లో ఒక పాత శివాలయం ఉంటే ఓంకారేశ్వర ఆలయం కడతాడట. ఎందుకయ్యా 1,50,000 కోట్లు అంటే? గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడే ఈ ముఖ్యమంత్రి గాంధీ సరోవర్ ప్రాజెక్టు కడతాడంట. అదేమంటే మేము సిచ్చోడిలో ఒక గురుద్వారా కడతాం, పురాణపూర్లో ఒక మసీదు కడతాం, అట్లాగే నాగోల్లో మెదక్ కేథడ్రల్ చర్చ్ తరహా ఒక చర్చిని నిర్మిస్తాం, మేము మత సామరస్యాన్ని కాపాడుతామంటున్నారు. మేము అడిగినమా? నీ గుళ్ళు, గోపురాలు, మసీదులు ఇవన్నీ మేము అడిగినమా? మీ పన పేద ప్రజల కోసం పాలన చేస్తానని చెప్పి అవన్నీ నేను చేస్తా అంటాడు. 1,50,000 కోట్లు అంటాడు. కేవలం 15,000 కోట్లతోటే మూసీ ప్రక్షాళన జరుగుతుంది. బరాబర్ ప్రక్షాళన చేయి, కానీ మూసీ ప్రక్షాళన పేరుతోటి పేదల ఇల్లు కూల్చేస్తామంటే ఒప్పుకోం. ఒక్క ఇల్లు కూడా తీయడానికి వీలేదని ఇవాళ మూసీ జన ఆందోళన పేరుతోటి ఉద్యమం సాగుతోంది. అందులో మేము కూడా, మన సంఘాలన్నీ కూడా పోరాడుతున్నాయి. ఎక్కడైనా సరే, ఎవడొచ్చినా సరే, ఏ ప్రభుత్వం వచ్చినా సరే పేదల ఇళ్ల మీద పడి ఏడుస్తారు. పేదల ఇల్లు తీసే హక్కు మీకు లేదు. భారత రాజ్యాంగం నివాస హక్కులు కల్పించింది. వీళ్ళెవరు కూడా ఎవరు ప్రైవేట్ భూములు ఇల్లు వేసుకోలేదు. గవర్నమెంట్ భూములు కావచ్చు, లేకపోతే భూదాన భూములు కావచ్చు, భూదాన భూములైనా, గవర్నమెంట్ భూములైనా, లేకపోతే బంజరు భూములైనా, పడవ భూములైనా, అందులో పేదలకు మాత్రమే నివాస హక్కులు ఉన్నాయి. కానీ దానికి భిన్నంగా బడా భూములుగా భూములన్నీ కట్టబడుతున్నారు. వాళ్ళకి మాత్రం పట్టం కడుతున్నారు, వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నారు, మన మీద పడి ఏడుస్తున్నారు. పేదల నివాస హక్కుని కూల్చివేయడానికి మనం వ్యతిరేకంగా పోరాడదాం. చివరిగా నేను చెప్పేది, ఇల్లు అంటే ఇల్లుతోటే కాదు, కాంక్రీట్ తోటి కాదు అనుబంధం. ఇంట్లో ఉన్న పెరటి చెట్టు మీద, ఇంటి ముందు ఉన్న వాకిలి మీద ఇంట్లో అనుబంధాలు ఉంటాయి. ప్రొఫెసర్ అరగోపాల్ ఒక మాట అంటాడు, ఇళ్ళని కూల్చివేస్తారు,
ఇంటితో అనుబంధం ఉంటుంది, జ్ఞాపకాలు ఉంటాయి, ఇంట్లో ఇంటితోటి ముడిపడి అనేక అంశాలు ఉంటాయి. అవన్నీ కూల్చేసే హక్కు మీకు లేదు. అవన్నీ కూల్చేస్తే అది మానవ హక్కుల ఉల్లంఘన అని సార్ చెప్తుంటారు. ఇవాళ మనం కష్టపడి కట్టుకున్న ఇళ్లతో మనకి ఎంత అనుబంధం ఉంటుంది. ఆ ఇళ్లతో ఆ ఇల్లు కూల్చేస్తే ఎంత అభద్రత, మన ఉపాధి మీద దాడి, మన పిల్లల చదువుల మీద దాడి, మన బతుకు విధ్వంసం, అల్లకల్లోలం. ఇంతగా అల్లకల్లోలం చేసే హక్కు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా? చెప్పండి, ఉన్నదా? లేనప్పుడు ఇదేనా సంక్షేమం అంటే? మన సంక్షేమం చేయవలసిన ఈ ప్రభుత్వం మన బతుకులు ఆగం చేస్తుంటే బుల్డోజర్లకు అడ్డం పడుకుందాం, ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దాం, మన ఇళ్ళని కాపాడుకుందాం అని చెప్పి సెలవు.